మరోసారి అందరికీ నమస్కారం. స్వాతంత్ర స్వర్ణోత్సవాలు 1997లో జరిగినాయి, అందరికీ తెలుసు. 50 సంవత్సరాలు అప్పుడు. ఆ సందర్భంగా గంట్యాడ గౌరనాయుడు మాస్టారు రాసిన గీతం, స్వేచ్ఛా గీతం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, మన జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుడి ధారల నత్తుకొని, ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని, జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుడి ధారల నత్తుకొని, ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని, పొగిలిన కాలం పోరాడిన కాలం, పొగిలిన కాలం పోరాడిన కాలం. మరి మరి ఒక పరి తలచుకొని, మృత వీరుల నదనుడి కొలచుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదుకొని, స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని, వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదుకొని, స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని, పోరాట బలం స్వాతంత్ర ఫలం, పోరాట బలం స్వాతంత్ర ఫలం. కలకాలం కాపాడుకొని, కడుగర్వంగా కొని ఆడుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. మన్నెంగుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని, మన్నెంగుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని, గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని, చీకటి గుండెల బాకై మెరిసిన, చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెళ్లను గుర్తుంచుకొని, మన తెలుగు తేజమును నింపుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని, జయ హే జయ జయ హే జననీ అని జయ గీతమ్ములు పాడుకొని, జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని, జయ హే జయ జయ హే జననీ అని జయ గీతమ్ములు పాడుకొని, పావన చరితం పరిమళ భరితం, పావన చరితం పరిమళ భరితం. సమైక్య భారత ఖండమని, అది అక్షయామృత భాండమని, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. మిత్రులారా, సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్
ఈ మొదటి వార్షికోత్సవ కన్వెన్షన్లో 2 రోజులు పాల్గొనే అవకాశం కల్పించిన టీం, ముఖ్యంగా పెద్దలు గురుతుల్యులు అభిలాష్ గారు, మా ప్రాణ స్నేహితుడు భాషా గారు, ఇతర మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సమాజం మారాలని కోరుకునేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. మారితే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. ఇదేమీ మారదు, ఎవరి పనాలు చేసుకుంటూ పోవడమే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇతరులను చూసి ఏమీ పట్టించుకోని వాళ్ళు కొంతమంది ఉంటే, ఎవరైనా చేస్తే అడిగితే మనం కూడా అడుగుదాం, మనం కూడా చేద్దాం అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే సమాజం పాడైపోయిందని, బాగా స్వార్థం పెరిగిపోయిందని, ఎవరో ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం, మన పని మనమే చూసుకోవాలని, ముఖ్యంగా యువత బాగా పక్కదారి పడుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి తెలుసుకున్నది ఏంటంటే, సమాజం వెనక్కి పోదు, ముందుకే పోతుంది, ఎప్పుడు వెనక్కి పోదు. నా పరిశీలన నేను గమనించినంత వరకు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యూత్ సంఖ్య పెరిగింది. ఒక పక్కన గంజాయి, మత్తు పదార్థాలు, లిక్కరు, ఈ సమస్యలు ఉండొచ్చు కాక, కానీ కోవిడ్ సమయం నుంచి గమనించండి, అనేక మంది యూత్ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కోవిడ్ సమయంలో అత్యద్భుతమైన సేవలు అందించారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. హైవేలో తమ గ్రామాలకు వెళ్ళిపోతున్న ప్రజల్ని ఆపి వారికి ఆహారాన్ని అందించినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి, ఆతిథ్యం ఇచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈరోజు బ్లడ్ డొనేషన్ ఒక 20 సంవత్సరాల క్రితం చాలా కష్టం బ్లడ్ డొనేషన్ అనేది, కానీ ఈరోజు అనేక మంది యూత్ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఏదైనా ఒక మంచి పని చేస్తున్న వాళ్ళని చూసి సహకరించే వాళ్ళు పెరిగారు. ఎవరైనా ఒక మంచి పని, ఒక సజ్జన సమాజ్ ఇంటర్నేషనల్ కానీ, మా భాషా గారు నడిపే ఇగ్నైటెడ్ హెల్పింగ్ మైండ్స్ లాంటి సంస్థ కానీ ఏదైనా సేవ చేస్తే, కొంతమందికి అలా చేయడానికి సమయం లేదు కాబట్టి, కుదరడం లేదు కాబట్టి, బాగా చేసేవాళ్ళని, నిజాయితీగా చేసేవాళ్ళని, ఆర్థిక విషయాల్లో నిజాయితీగా ఉన్నవారికి సహకరించేవారి సంఖ్య పెరిగింది. కాబట్టి సమాజం ఎప్పుడు వన్ సైడ్ అయిపోయి అంతా నాశనం అయిపోయి పాడైపోవడం అన్నది ఉండదు. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నా, మనం సజ్జన సమాజం అంటే మంచి మనుషులను తయారు చేయాలి. నిన్న నుంచి ఈ రోజు వరకు చాలా స్పీచ్లు వింటూ వచ్చాం. ఎక్కడైనా మంచి మనుషులు చెడ్డ మనుషులు వేరుగా ఉంటారా? ఉండరు కదా. సినిమాలో ఉంటారు, సినిమాలో హీరో వేరు, విలన్ వేరు. సినిమాలో హీరో వేరు ఉంటారు కథ కాబట్టి, విలన్స్ వేరే ఉంటారు. కానీ బయట సమాజంలో రెండు ఒక్కరిలోనే ఉంటారు. అవసరమైనప్పుడు హీరో, అవసరమైనప్పుడు విలన్ బయటకు వస్తుంటారు, అంతే కదా. అవసరమైనప్పుడు హీరో వస్తాడు, కొన్ని సందర్భాల్లో విలన్ బయటకు వస్తాడు. హీరో వచ్చాడా విలన్ వచ్చాడా అనే విషయాన్ని గమనించినప్పుడు అందరూ సినిమా చూసి హీరోలాగా ఉండాలనుకుంటారు. ఈ మధ్య విలన్లాగా కూడా ఉండాలని కొంతమంది అనుకుంటున్నారు బయట. అంటే మన సమస్య, మనకు మంచి మనుషులు తయారు చేయాలనుకున్నప్పుడు నాకున్న చిన్న నాలెడ్జ్ని బట్టి నేను గమనించిన విషయం, ప్రతి పౌరుడు, అది మహిళలైనా పురుషులైనా, పౌరులు ఎవరైనా, ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళు తప్పు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదో ఒక ఆర్గనైజేషన్, అది మీరు స్పిరిచువల్ అనండి, సామాజికం అనండి, ఏ రకమైన సేవ ఏదో ఒకటి తీసుకోండి, ఆధ్యాత్మిక రకరకాల సేవ ఏదో ఒకటి. మనిషి విడిగా ఉంటే తప్పులు చేసే అవకాశం ఎక్కువ ఉంది. సంఘంలో కలిసి ఉంటే తప్పు చేయడానికి అవకాశం తక్కువ ఉంది. ఈరోజు సమాజాన్ని మతపరంగా, కులపరంగా విభజించేవాళ్ళు మనుషుల్ని విభజించి పబ్బం గడిపోవాలని చూస్తున్నారు. అది రాజకీయ పబ్బం కావచ్చు, రకరకాలు. మన పాయింట్ ఏమంటే, జనాన్ని కలిపి ఉంచడం మన పని. ఇడిపోతున్న జనాల్ని రకరకాల పేర్లతో విడిపోతారు. ప్రపంచంలో భాషల మీద చాలా యుద్ధాలు జరిగినాయంట. నిజం చెప్పాలంటే మన దేశంలో భాషల మీద యుద్ధాలు ఏమి లేవు. భాషల మీద గౌరవం ఉంది, ఒకరి భాష ఒకరికి. చాలా రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి ఇండియాలో. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మనమంతా భారతీయులు. మన గొప్ప స్ఫూర్తి మనకి భారత స్వాతంత్ర పోరాటం అందించింది. ఆ స్ఫూర్తిని రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు పొందుపరచడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతమైన డిబేట్తో ఆ స్ఫూర్తిని అందులో చొప్పించారు. ఈరోజు ఉదయం కానీ నిన్న కానీ
మన సెషన్ ప్రారంభించే ముందు ఇక్కడ పీఠికలు చదివి వినిపించారు తెలుగులో, ఇంగ్లీష్లో. ఈరోజు భారతదేశంలో ముఖ్యమైనది అదే. కానీ మన చిన్నప్పటి నుంచి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్లెడ్జ్ స్కూల్లో అలవాటు చేశారు. వందే మాతరం జనగణమన కూడా అలవాటు చేశారు. నేను మా ట్రేడ్ యూనియన్ మీటింగ్లో కూడా చెప్తా, కొంతమంది అంటారు వందే మాతరం, కొంతమంది పాడని అంటున్నారండి అని. వందే మాతరం ఈజ్ ఏ నేషనల్ సాంగ్, జనగణమన ఈజ్ ఏ నేషనల్ యాంథమ్. నేషనల్ సాంగ్ వేరు, నేషనల్ యాంథమ్ వేరు. నేషనల్ యాంథమ్ ప్రతి భారతీయుడు పాడి తీరవలసిందే, అతను ఏ మతం వాడైనా, మత విశ్వాసం లేని వారైనా. ఎందుకని? భారత రాజ్యాంగం పౌరులకు కొన్ని విధులు కల్పించింది. సరే, నేను 10వ తరగతి చదువుకున్నప్పుడు ఒక ప్రశ్న, పౌర విధులు రాయండి 10 మార్కులు, 10 పాయింట్స్కి 10 మార్కులు, ఇప్పుడు కూడా ఉండొచ్చు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏమిటి? పౌర విధుల్లో ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని గౌరవించాలి. అలా గౌరవించకపోతే భారతీయుడు కాదని చెప్పాల్సి వస్తుంది. జాతీయ గేయం అనే మాట అక్కడ రాయలా. జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని గౌరవించాలి, వారే భారతీయులు. సో అందుకని మిత్రులారా, ఈ చర్చ జరిగినప్పుడు నిన్న కూడా చెప్పారు ఎవరు, విజయవిహారం రమణమూర్తి గారు, వందే మాతరం చరణాలు వేరే, మనం పాడే పల్లవి అందరికీ అదే మనం ఆలపిస్తూ ఉంటాం. ఇంకా చాలా విషయాలు, చారిత్రాత్మకమైన విషయాల్ని పక్కదో పట్టిస్తూ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సైన్స్ని, మ్యాథమెటిక్స్ని మార్చడానికి వీలు లేదు, కుదరదు. కానీ చరిత్రను మార్చేయచ్చు. a+b² = a² + 2ab + b². ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే సూత్రం, అంతే కదా గురుగారు? ఎక్కడైనా అంతే. పైకి విసిరింది ఏదైనా కిందే పడుతుంది, గురుత్వాకర్షణ శక్తి. ఇది అన్ని దేశాల్లో అదే పాఠం చెప్తారు మాస్టర్. కానీ భారతీయుల చరిత్ర భారతీయులకు ఒకలా ఉంటుంది, ఇతర దేశస్తులకు ఒకలా ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, మనం పాలించారు కాబట్టి అమెరికన్స్కి ఒకలా ఉంటుంది. చరిత్ర ఆధారాలు లేనప్పుడు తప్పుగా కూడా రాసే అవకాశం ఉంది. కానీ భారత చరిత్రని వక్రీకరించి చెప్పాలని, దాన్ని ఉపయోగించి ప్రజలను విడదీయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి భారతదేశంలో. సో సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ సభ్యులు ఈ విషయాన్ని గమనించి జనాన్ని విడదీసే ఏ ప్రక్రియనైనా, ఏ కార్యాచరణైనా మనం పక్కన పెట్టి జనాన్ని కలిపే కృషి చేయాలి. మనమంతా భారతీయులమని నోటితో చెప్తే కాదు, ఆచరించి చూపించాలి. సో నేను విన్నదాన్ని బట్టి నిన్న ఈరోజు ఓ గొప్ప కన్వెన్షన్లో మనం పార్టిసిపేట్ చేశాం. ఈ కన్వెన్షన్ యొక్క విత్తనాలు మొలకెత్తి ముందుకు సాగి అందమైన పుష్పాలను అందించాలంటే విని వెళ్ళిపోవడం కాదు, విన్నదాన్ని మనకు తోచిన భాషలో 10 మందికి చెప్పాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఆ రకంగా చూసినప్పుడు నేను అనేక విషయాలు ఈ 2 రోజుల్లో పెద్దలు మాట్లాడింది బట్టి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఈ కన్వెన్షన్ కల్పించింది. సో రేపు రాబోయే 2వ వార్షికోత్సవం నేను కోరుకునేది ఏమంటే, ఇప్పుడు 5 పక్కన 0తో ప్రారంభమైంది సంస్థ, అంతే కదండి? 0 అంటే చిన్నగా తీసి పారాయకండి, 0ని కనిపెట్టింది భారతీయులే, 0ని కనిపెట్టింది భారతీయులే కదా. 5 అంటే పంచిపోతాలు, 5 పక్కన 0తో మొదలై 5 పక్కన 2 సున్నాలకు వచ్చింది. వచ్చే వార్షికోత్సవానికి 5 పక్కన 3 సున్నాలతో మెంబర్స్ పెరిగి ఈ కాన్ఫరెన్స్ ముందుకు తీసుకెళ్ళి అనేక మంది సజ్జనుల్ని, అంటే తమను తాము ఉద్ధరించుకుంటూ సమాజాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవ సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఈ కన్వెన్షన్ తోడ్పడుతుందని, నాలాంటి వాళ్ళకి అనేక విషయాలు నేర్చుకోవడానికి, ఎక్కువ మంది స్నేహితులు ఇక్కడ లభించడానికి ఈ కన్వెన్షన్ దోహదపడింది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు. I request our founder and chairman of Sajjan Samaj International to felicitate Palivela Veerababu sir. Requesting all other guests to join this felicitation. Give them a big round of applause.
పల్లివేల వీరుబాబు గారు మా మిత్రులు, ఆప్తులు. ఎందుకు అంటే వారు సహృదయులు. వారు సజ్జనత్వం అనేది ఆయనకి జన్మతః లభించినటువంటి లక్షణం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లేబర్కి కొంతైనా వారి హక్కులు లభిస్తున్నాయంటే శ్రామికులకి, అది కమ్యూనిజం పెట్టిన భిక్ష. ఈరోజు ధరల పెరుగుదల, ఇతర వ్యవహారాల గురించి కలెక్టరేట్ దగ్గర అక్కడ వచ్చి ఎండల్లో పడి రోడ్ల మీద ఏమో నినాదాలు చేసుకుంటూ తిరిగి శ్రామికుల హక్కుల కోసం నినదించే వాళ్ళు ఎవరు చెప్పండి? అది అలాంటి గొప్ప సంస్థకు చెందినటువంటి ఆయన లీడరు, ఆయన మన సజ్జన సమాజ్లో ఉండడం మా సజ్జన సమాజ్కి వన్నె తెచ్చింది. తర్వాత ఒక మాట అన్నారు వారు, ఎందుకంటే అంత వయసు కాదు, నాకు పెద్ద మీరు సన్మానాలు చేయక్కర్లేదన్నారు. మేము ఈయన వయసుకి సన్మానం చేయటం లేదు, ఈయనలో ఉన్న నమ్రత, ఈయనలో ఉన్న సేవా తత్పరతకి సన్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ శుభ సమయంలో ఒక పంచ్ డైలాగ్ చెప్పక తప్పట్లేదు, నాకు ఆపుకోలేకపోతున్నాను. ఒకరు చేతిలో స్టెథోస్కోప్ ఉంటే డాక్టరు, స్టిక్ ఉంటే పోలీస్ ఆఫీసరు, కానీ ఒకరి మనసులో, ఒకరి హృదయంలో 100 టన్నుల బర్నింగ్ డిజైర్ ఆఫ్ సర్వీస్ మోటో ఉంటే వాళ్ళే మన సజ్జనులు. థ్యాంక్ యూ.